సూర్యాపేట నేరేడుచర్లలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. తాళం వేసి ఊరు వెళ్లిన ఓ యజమాని ఇంట్లోకి చొరబడి ఇంట్లోని 5,000 రూపాయల నగదును, 2 తులాల బంగారమును, 8 తులాల వెండిని దొంగిలించుకుని పోయారు. ఊరు వెళ్లి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. దగ్గరికి వేసింది అయితే జస్ట్ వెనక ఉందేమో చూసిన వెనక పెట్టుకుని అది మెయిన్ డోర్ పెట్టుకుందేమో తీసింది. అయితే తప్పకుండా ఫోన్ చేద్దాం అయితే తీసిందండి. తీసిండే లోపల ఏమి వచ్చిందా? ఫోన్ పక్క నుంచి చూసిండు, ఇందులోకి రాదు. మా డాబా నుంచి అవతల తాళం వేసింది కాబట్టి మీరు లోపలికి రాదు. మాకే ఇచ్చిపోయింది. అయితే మీకే తాళం ఇచ్చిపోయింది. మాకే తాళం ఇచ్చింది. డాబా మీద బట్టలు తీద్దామని వచ్చింది. తాళం డోర్ తీసింది. అయితే బయట తీసింది. అది పెట్టింది తాళం. బస్ సౌకర్యం లేదండి. మా అక్క బిడ్డ అక్కడి నుంచి వస్తుంది, అక్కడ నుంచి కారు వేసుకుని వస్తున్నాం. చిన్న చిన్నపిల్లల దగ్గర రండి. ఆ టైంకి వస్తే మేము తీసుకొని పోతాం. నేను మా చెల్లి అక్కడికి పోయినాం. అక్కడి నుంచి నారాయణగూడెం పోయినాం. ఇంట్లో టర్న్ అయిపోయింది. బంగారం వచ్చి కింద జారి పడ్డదా? అందులో బస్ సౌకర్యం లేదండి. మా అక్క బిడ్డ అక్కడి నుంచి వస్తుంది, అక్కడ నుంచి కారు వేసుకుని వస్తున్నాం. చిన్నపిల్లల దగ్గర రండి. ఆ టైంకి వస్తే మేము తీసుకొని పోతాం. నేను మా చెల్లి అక్కడికి పోయినాం. అక్కడి నుంచి నారాయణగూడెం పోయినాం. ఇంట్లో టర్న్ అయిపోయింది. బంగారం వచ్చి కింద జారి పడ్డదా? అందులో